సాహసంతో ఆమె చెలిమి చేసింది. అత్యంత పొడవైనటువంటి అతి ప్రమాదకరమైనటువంటి బ్రహ్మపుత్ర నదిని అవలీలగా రివర్ రాఫ్టింగ్లో పాల్గొన్న ఏకైక మహిళా మేజర్గా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఉద్దానం ప్రాంతంలో పుట్టి ఈరోజు జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ మెడల్ను కూడా సొంతం చేసుకున్నటువంటి వాసుపల్లి కవిత మనతో ఉన్నారు. ఆవిడకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. బ్రహ్మపుత్ర నది అనేసరికి చాలా ప్రమాదకరమైంది. సో మీరు రివర్ రాఫ్టింగ్ 28 రోజుల పాటు చేయడం అనేది చాలా సాహసంతో కూడుకున్నది. ఎలా జరిగింది మీ జర్నీ? ఎప్పటి నుంచి ప్రారంభమైంది? సో 14th January మేము ఆ జర్నీ స్టార్ట్ చేసామండి. ప్రాపర్ రాఫ్టింగ్ జర్నీ 28 days టిల్ 10th Feb వరకు. ఇనీషియలీ బ్రహ్మపుత్ర ఈ రివర్ రాఫ్టింగ్ ఎక్స్పెడిషన్ విజన్ అండ్ ఇనీషియల్ ఐడియా అనేది మా టీమ్ లీడర్ కర్నల్ రణ్వీర్ సింగ్ జామ్వాల్, SMVSM బార్, డైరెక్టర్ నిమాస్, అతను విజన్, అతని ఐడియా, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో ఈ 14 Jan నుంచి రాఫ్టింగ్ స్టార్ట్ అయింది. కానీ మా ప్రిపరేషన్ అనేది లాంగ్ బ్యాకే స్టార్ట్ అయింది. మా టీమ్ ఫిజికల్గా ప్రిపేర్ అవ్వడం, రాఫ్టింగ్ త్రూ యాడమ్ సపోర్ట్, మేము టెంట్స్లో ఉండేవాళ్ళం. సో ఆ యాడమ్కి కావాల్సిన థింగ్స్, కిచెన్ ఎక్విప్మెంట్ అన్నీ ప్రతిదీ రెడీ చేసుకొని ప్రతి ఎక్స్పెడిషన్ ముందు, ఎందుకంటే ఈ ఎక్స్పెడిషన్ ఎవరూ చేయలేదు ముందు, సో దాని ముందు మనం ఒక రెకీ చేసుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ అవ్వాలి, అసలు స్టార్టింగ్ పాయింట్ ఎత్తగడానికి మాకు లిటరల్గా ఎన్నిసార్లు పైనుంచి కిందకు వచ్చామో, ఎన్ని కిలోమీటర్స్ నడిచామో. ఎందుకంటే అరుణాచల్ అనేది హిల్లీ రీజన్ కదా. సో ఇక్కడి నుంచి రాఫ్ట్ ఇట్ సెల్ఫ్ 90 kgs. ఆ రాఫ్ట్ మనం తీసుకొని కిందకి వెళ్ళినంత స్టేజ్ రావాలి అంటే మనకు ఒక ప్రాపర్ స్టార్ట్ పాయింట్ ఉండాలి. అలా స్టార్టింగ్ పాయింట్ ఎత్తకడమే ఇట్ సెల్ఫ్ వాజ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. లక్కీగా ఒక్క రోజులోనే దొరికేసింది. సో ఆఫ్టర్ 4 failure attempts స్టార్టింగ్ పాయింట్ వెతకాక నెక్స్ట్ జర్నీ ఇంకా అలా రోడ్ వైజ్, ఓకే ఇక్కడ మేము క్యాంప్ ఎస్టాబ్లిష్ చేయగలం, ఓకే నెక్స్ట్ ఆ క్యాంప్ ఏరియాకి వెళ్ళి అలా అని చెప్పి ఒక అప్రాక్సిమేట్లీ 10 days మాకు రెకీకి పట్టింది. ఆ రెకీ అంతా కంప్లీట్ చేశాక ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. యాడమ్ ప్రిపరేషన్, ట్రైనింగ్ ప్రిపరేషన్, తర్వాత జర్నీ అనేది 14 Jan స్టార్ట్ అయింది. ఫ్రమ్ ఇండో టిబెటియన్ బార్డర్ గెలింగ్ విలేజ్ టు ఇండో బంగ్లాదేశ్ బార్డర్ హత్సింగిమారి. సో 28 రోజుల ప్రయాణం. మొదటి రోజు మీరు బ్రహ్మపుత్ర నదిలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ అయ్యి మీకు అనిపించింది? ఎలాంటి వాతావరణ పరిస్థితులు చాలా ప్రతికూలంగా నదిలో ఉంటాయి. మొదటి రోజు ఎలాంటి అనుభవం ఎదురైంది? 28 రోజుల పాటు మీ జర్నీ ఎలా సాగింది? సో ఫస్ట్ డే అనేది మా టీమ్ మెంబర్లో ఎవరూ మర్చిపోం, ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ స్ట్రెచ్. సో మేము ప్రతి ఎక్స్పెడిషన్, ఎస్పెషలీ అన్ని ఎక్స్పెడిషన్స్ చేస్తారు, ఎస్పెషలీ ఇండియన్ ఆర్మీ టీమ్ ఎప్పుడైతే వెళ్తాం, వీ స్టార్ట్ విత్ అ ప్రేయర్ చేసుకొని అండ్ వీ స్టార్టెడ్ అప్రాక్సిమేట్లీ 10:30కి అలా స్టార్ట్ అయ్యాం. ముందు రోజు వరకు ఇట్ వాజ్ రైనింగ్. లక్కీలీ ఆ రోజు రెయిన్ అప్పుడే ఆగింది, వెదర్ క్లియర్గా ఉంది. హర్ హర్ మహాదేవ్, బ్రహ్మపుత్ర దేవ్కి దండం పెట్టుకొని ముందుకు స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ ఫ్యూ వేవ్స్ చూసిన వెంటనే మా మెయిన్ రాఫ్టర్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ రాఫ్టర్స్, మా టీమ్ లీడర్కి అడిగారు, అస్సలు సార్ నిజంగానే ఇది చేస్తావా, చెయ్యాలా అని. మా టీమ్ లీడర్ చాలా స్ట్రాంగ్గా, అసలు నీకు డౌటే లేదు, నేను అసలు పంపించిన ఇక్కడ నుంచి చేయకపోతే అని. సరే అని చెప్పి, అంటే భయం అందరికీ వేస్తుంది, కానీ ఆ టీమ్ లీడర్ పుష్ వల్ల అందరం సరే ఇంకా చేద్దాం, 100% ఇద్దాం, చూద్దాం ఏమైతే అయింది అని. ఫస్ట్ వేవ్ క్రాస్ అయ్యాక, ఫస్ట్ ర్యాపిడ్ బేసిక్లీ క్రాస్ అయ్యాక ధైర్యం వచ్చింది. అలా 3 rapids క్రాస్ అయ్యాం. 4th rapid దగ్గర ఫస్ట్ రాఫ్ట్ వెళ్ళిపోయింది, నేను సెకండ్ రాఫ్ట్లో ఉన్నా. చాలా నేరో ప్యాసేజ్ అండి, 2 stones మధ్యలో నుంచి మన రాఫ్ట్ వెళ్తుంది అంతే, చాలా నేరో ప్యాసేజ్. సడన్గా ఒక పెద్ద కరెంట్ వచ్చింది, ఇంకా రాఫ్ట్లో ఉన్న అందరం బయటికి వెళ్ళిపోయాం. సో నేను ఇంకా నా వెనక గైడ్ ఉంటారు, సో మేము ఎగ్జాక్ట్లీ స్టోన్ కింద పడాం. సో అతనికైతే స్టోన్తో కూడా దెబ్బలు తగిలాయి. ఐ వాజ్ లిటిల్ అహెడ్, కొంచెం ముందుకున్న స్టోన్కి. వర్ల్పూల్ అంటారు, వాషింగ్ మెషిన్ లాగా మనకి కిందకి లాగేస్తుందండి. సో దాంట్లో ఉన్నా. అప్రాక్సిమేట్లీ నా పైన 6 feet వాటర్ ఉంది. సో ఆ టైం అప్పుడు సడన్గా దిగిన తర్వాత వాటర్లోకి కొంచెంసేపు ఐస్ ఓపెన్ చేసా, అర్థమైంది ఇంకా వాటర్ లోపల ఉన్నాను అని. లైఫ్ జాకెట్ చూసుకున్నా, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ జాకెట్. సరే లైఫ్ జాకెట్ అంత బాగానే ఉంది అనుకున్నా, లైఫ్ జాకెట్ అంత బాగున్నా పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నా. కళ్ళు మూసుకుంటే నా తలపైన ఎవరో కాలు తగిలింది.
సర్లే మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అదొక ధైర్యం అని చెప్పుకోవచ్చు. తర్వాత ధైర్యం చెప్పుకున్నాం, ఏమైనా కవిత నోరు ఓపెన్ చేయొద్దు, నోరు ఓపెన్ చేస్తే వాటర్ అనేది నీరు అనేది లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్తే లారింగోస్పాజం వచ్చేస్తుంది, ఇంకా వెంటనే నీకు అన్ని ఆప్షన్ లేదు, నువ్వు చచ్చిపోతావు. సో నువ్వు బతికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే అది నువ్వు నోరు ఓపెన్ చేయకుండా ఉంటేనే నువ్వు బతికే ఛాన్సెస్ ఎక్కువ. ఆ ఛాన్స్, ఆ ప్రొబాబిలిటీ అని ఉంటుంది కదా, ఆ ప్రొబాబిలిటీని నమ్ముకొని, కానీ ఒక్క సెకండ్ కూడా నాకు అనిపించలేదు ఏదో అయిపోతుంది అని చెప్పి. అదే ప్యూర్ ఫేత్ అండి బ్రహ్మపుత్ర రివర్ మీద. బ్రహ్మపుత్ర రివర్ని నమ్ముకొని వచ్చాము, బ్రహ్మపుత్ర రివరే మమ్మల్ని చూసి పైకి తేల్చేస్తుంది ఏదైనా అని చెప్పి సొంతగా మాట్లాడుకున్న గ్యాప్లో నేను పైకి వచ్చాను. వచ్చిన వెంటనే నోరు వెంటనే ఆ టైం అప్పుడు అర్థమైంది అసలు ఒక బ్రెత్ వాల్యూ అనేది. మనకి కొన్ని సెకండ్స్కి అసలు ఆక్సిజన్ అందపోతే ఆ డిజైర్ అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దాన్ని ఆపుకోవడం అనేది కూడా ఒక ఛాలెంజ్ రాఫ్టింగ్లో. సో అది బయటకు వచ్చిన వెంటనే ఇలా నోరు ఓపెన్ చేస్తే ఒక పెద్ద వేవ్ వచ్చి వాటర్ లక్కీగా అది లంగ్స్కి వెళ్ళకుండా స్టమక్కి వెళ్ళింది. సో దాని తర్వాత స్విమ్ చేసుకొని వీ హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ ట్రైన్డ్ రాఫ్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ రాఫ్టర్స్. సో ఎక్కాక ఇంకా దాని తర్వాత ఆ మూమెంట్ తర్వాత అనిపించింది, మా టీం లీడర్ అడిగారు అంత ఓకేనా, ఓకే ఫైనా, నర్వస్ కాదు కదా అంటే, నర్వస్ ఏం కాదు సార్, ఇప్పుడు ఏదైతే అయ్యిందో దీనివల్ల నాకు ధైర్యం పెరిగింది, కానీ ఇదే కదా అవుతుంది, దీనికన్నా మించి ఏమవుతుంది, మహా అయితే ఏమవుతుంది, ఇట్ ఈస్ జస్ట్ ఐ విల్ ఎక్స్పీరియన్స్ దిస్, ఐ లీవ్ టు బ్రహ్మపుత్ర చూసుకుంటుంది. మనం భయపడుతూ చేస్తే ఏమి చేయలేము, కామ్గా ఉంటే ఈ రివర్లో మనం ఈ రాఫ్టింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ టైం అప్పుడు నేను బ్యాక్అవుట్ అయితే నా మొత్తం టీం బ్యాక్అవుట్ అయిపోతుంది. ప్రతి మెంబర్కి భయం వేస్తుంది, బ్యాక్అవుట్ అయిపోవాలని ఫీలింగ్ ఉంటుంది, అందరికీ ఫ్యామిలీ మెంబర్ ఉంది, అందరికీ లైఫ్ ఉంటుంది, కానీ ఆ టీం వర్క్, ఆ కంట్రీ గురించి ఉన్న ఎక్స్ట్రా లవ్ ఒక ఎడ్జ్ని పుష్ చేస్తుంది. సో అలా ఆ ఎడ్జ్కి పుష్ చేసి ఫైనల్గా మా టీం, నిమాస్ టీం హ్యావ్ ఫస్ట్ టీం అయిందండి ఇలాంటి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం ఇన్ ది రాఫ్టింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. అండ్ బోత్ నాకంటూ ఒక ప్రివిలేజ్ వచ్చింది టు రిప్రజెంట్ మై కంట్రీ అండ్ మై స్టేట్ ఇన్ ది యానల్స్ ఆఫ్ అడ్వెంచర్. సో ఇలాంటివి చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇలాంటి అడ్వెంచర్స్ చేసిన వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఏ విధంగా చేశారు, రికార్డ్స్ ఒక విధంగా చూస్తే మీ టీం ఒక రికార్డు, సాహసోపేతమైన వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. మొదటి రోజు ఎక్స్పీరియన్స్ చివరి వరకు మధ్యలో ఇలాంటి వాతావరణం ఏమైనా ఎదురైందా, లేకపోతే ఇంకా వరల్డ్ వైడ్ దీన్ని ఎట్లాంటి రికగ్నిషన్ కానీ? అంటే ఫస్ట్ డే అండి 20 కిలోమీటర్స్లో 12 ర్యాపిడ్స్కి గ్రేడ్స్ ఉంటాయి. సో హైయెస్ట్ గ్రేడ్ రాఫ్టబుల్ 5, మ్యాక్సిమం 5 చేయగలం. సో 3 నుంచి తక్కువ ఒక్క ర్యాపిడ్ కూడా మేము, అంటే గ్రేడ్ 2 అనేది ఒక్క ర్యాపిడ్ కూడా మేము క్రాస్ చేయలేదు ఆ రోజు. అండ్ బై ద టైం మేము రీచ్ అయ్యాం 5:30 అయిపోయింది. సో 20 కిలోమీటర్స్ 5 and 12 ర్యాపిడ్స్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ ఎనీ రివర్ రాఫ్టింగ్. అండ్ ఇంత పెద్ద ఎక్స్పెడిషన్ ఏ రివర్ ఉండదు. బ్రహ్మపుత్ర అనేది ఇట్స్ నోన్ ఫర్ హిస్ హై వాల్యూమ్ అండ్ అన్ప్రిడిక్టబుల్ కరెంట్స్. అంటే ఇప్పుడు మీరు ఇలా వెళ్తున్నారు, ఇక్కడి నుంచి కరెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ కొన్నిసార్లు మాకు సైడ్ నుంచి కూడా కరెంట్ వస్తుంది. అండ్ ఇన్ ప్రాపర్ టర్మ్స్ స్టాండింగ్ వేవ్స్, అంటే మన హైట్ ఎలా ఉంటే దాని ట్రిబుల్ హైట్ స్టాండింగ్ వేవ్స్ ఉంటాయి, అంత పొడవు వేవ్స్ ఉంటాయి బ్రహ్మపుత్ర. దాట్స్ వై వీ హ్యావ్ చూజన్ మంత్ కూడా అదే. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆ మంత్స్ కాకుండా వేరే మంత్స్లో మనం దీంతో పాటు వేవ్స్తో పాటు వాటర్ ఛాలెంజ్తో పాటు మేమేం ఫేస్ చేసామంటే కోల్డ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరి. అండ్ యాజ్ నేను మెన్షన్ చేశాను, ఇప్పటి వరకు ఇండియాలో రాఫ్టింగ్లో వరల్డ్ రికార్డ్ అనేది అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం మా టీం క్రియేట్ చేయడం. అండ్ మా టీమ్ లీడర్ ఈవెన్ బీయింగ్ అ ఫీమేల్ నాకు ఆ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఐఎమ్ రియలీ ఫార్చునేట్ ఇనఫ్. అంటే మొత్తం ఈ రాఫ్టింగ్కి ఎంతమంది మీ టీమ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం? కోర్ టీమ్ 12 members,
టీమ్ 2 వేస్గా డివైడ్ అయింది. వన్ ఇస్ రాఫ్టింగ్ టీమ్ అండ్ వన్ ఇస్ యాడమ్ సపోర్ట్ టీమ్. సో రాఫ్టింగ్ టీమ్ వాటర్ వేస్గా రాఫ్ట్ చేసుకొని వచ్చేది. యాడమ్ సపోర్ట్ టీమ్ రోడ్ వేస్లో హోల్ టెంట్స్ బేసిక్ 1 to 10 మేము క్యారీ చేసేవాళ్ళం రాఫ్ట్లో. ఎందుకంటే అడ్వెంచర్లో మనం ఎప్పుడు చెప్పలేము ఆ డెస్టినీకి రీచ్ అవుతామో అవ్వమో అని. సో ఫర్ అ సేఫ్టీ పర్పస్ మేము క్యారీ చేసేవాళ్ళం. యాడమ్ సపోర్ట్ టీమ్ కిచెన్ ఎక్విప్మెంట్ మిగతా అన్ని రిసోర్సెస్ తీసుకొని వచ్చి క్యాంప్ ఎస్టాబ్లిష్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేసేది. సో వీ యూస్ టు రాఫ్ట్ అండ్ కమ్ బ్యాక్. ఈ 2 టీమ్స్ ఉన్న వల్లే మేము 28 daysలో కంప్లీట్ చేయగలిగాం. లేకపోతే ఇట్స్ బేర్లీ ఇంపాసిబుల్. అంటే మొత్తంగా చూస్తే ఈ రివర్ రాఫ్టింగ్ ఏ సమయంలో చేశారు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు, కేవలం రోజుకి ఎన్ని గంటల పాటు ఈ రాఫ్టింగ్లో ఉన్నారు? టోటల్ 1040 kilometers అండి. అది కూడా మా ఎక్స్పెడిషన్ వల్లే మనకు తెలిసింది. మన బ్రహ్మపుత్ర లెంత్ ఇండియాలో 1040 kilometers అని. ప్రీవియస్లీ ఇది డాక్యుమెంటెడ్ కాదు. అండ్ ఇది స్టార్ట్ చేసాం 14 Jan, కంప్లీటెడ్ 10th Feb. ప్రతి డే అనేది ఇట్ ఈస్ లైక్ ఫ్లక్చుయేటింగ్. అంటే కొన్నిసార్లు వీ యూస్ టు టార్గెట్. మా టార్గెట్స్ ఇనీషియల్ స్ట్రెచెస్లో అయితే అరుణాచల్ స్ట్రెచ్లో మేము 7 daysలో కంప్లీట్ చేసాం. ఒకరోజు ఇట్ వాజ్ 30 kilometers, వన్ డే ఇట్ వాజ్ 35 kilometers అలా. బట్ వన్స్ మేము అస్సాం ఫేజ్ స్టార్ట్ చేసాం, ఒక్కరోజు కూడా వి వేర్ బేర్లీ లెస్ దెన్ 50 kilometers. సో ఐ రిమెంబర్ 2 days అయితే మేము 70 kilometers కూడా రాఫ్ట్ చేసాం. టుడే ఈ సినారియోలో మనం నించుంటే నాకు ఆ రోజు ఈ రివరు నైట్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఐ కెన్ రీకలెక్ట్ దట్ ఇమోషన్. మేము నైట్ టార్చ్ ఆన్ చేసి రాఫ్ట్ చేసేవాళ్ళం. ఎందుకంటే 12 hours పట్టేది రీచ్ అవ్వడానికి. అండ్ బీయింగ్ ఈస్ట్ సన్రైజ్ సన్సెట్ చాలా ఎర్లీ అయిపోతుంది. సో మేము నైట్స్లో కూడా అంటే విత్ నో లైట్, విత్ జస్ట్ టార్చ్ లైట్ కూడా మేము రాఫ్ట్ చేసుకొని ముందుకెళ్ళాం. అండ్ కొన్నిసార్లు తక్కువ డ్యూరేషన్ అయితే మేము అట్లీస్ట్ ఒక ½ an hour లంచ్ బ్రేక్ ప్యాక్డ్ లంచ్ ఉండేది. వెన్ ఇట్స్ 70 kilometers, క్విక్ 10 minutes, మధ్యలో ఎవరికి వాటర్ తాగినా ఇట్స్ లైక్ కంటిన్యూస్ ప్యాడ్లింగ్, మధ్యలో వాటర్ సిప్స్. ఎందుకంటే వీ కెనాట్ డ్రింక్ వాటర్ ఆల్సో మోర్. ఎందుకంటే వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే యూ హ్యావ్ టు అగైన్ స్టాప్ అనేది మధ్యలో అవ్వదు, బ్యాంక్స్లో అవుతుంది. అది ఒక టైం వేస్ట్ ప్రొసీజర్. సో విత్ bare minimum things, with complete team support, it completed it. However, it was every day was unique అండి. ఒక్క రోజు ఇంకో రోజుతో కంపేర్ చేయలేం. కమింగ్ టు అరుణాచల్ అయితే ఇట్ ఈస్ మోస్ట్లీ డేంజరస్. ర్యాపిడ్స్ అనేవి వెరీ 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 డేంజరస్ ర్యాపిడ్స్. వెరీ బ్యూటిఫుల్ but equally merciless rapids. Unless you are trained, you are not, then you cannot attempt it. And after Arunachal, it was more of stamina and navigation. Brahmaputra అనేది హ్యూజ్ రివర్. అంటే ఒక ఛానల్స్ ఉంటాయి మధ్య మధ్యలో. అండ్ బికాజ్ ఇట్ వాజ్ వింటర్స్, సో రివర్ వాల్యూమ్ కూడా టువర్డ్స్ వాట్ యూ సే అస్సాం కొంచెం తగ్గుంటుంది. సో వీ యూస్ టు మధ్యలో మేము పాత్ లూజ్ అయిపోయే వాళ్ళం, మళ్ళీ వెనక్కి లాగేవాళ్ళం. సడన్గా వాటర్ వాల్యూమ్ పెరిగిపోయేది. సడన్గా ఇట్ యూస్ టు బి వెరీ లెస్. అండ్ సో ఇట్ వాజ్ ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ ఎమోషనల్ అండ్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పెడిషన్ ఫర్ మీ. ఇప్పుడు దీనికోసం ఈ రివర్ రాఫ్టింగ్కి వెళ్ళడం కోసం ఎన్ని రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేశారు? ఎలాంటి కేర్ తీసుకున్నారు? ముఖ్యంగా బ్రీతింగ్ సంబంధించింది చాలా వరకు ఉండాలి. సో ఓవరాల్గా ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉండే, మెంటల్గా కూడా ఎలాంటి సాధన చేయడం జరిగింది? అంటే ఫస్ట్ బికాజ్ ఇండియన్ ఆర్మీ జాయిన్ అయినంటే యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్ అండి. సో అది వన్ బిగ్ థింగ్ హెల్ప్ చేసింది. తర్వాత నిమాస్ మా డైరెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. బేసిక్ రాఫ్టింగ్ కోర్స్ అనేది నిమాస్ నుంచి, ఇంటర్మీడియట్ రాఫ్టింగ్ కోర్స్, ఈ 2 కోర్స్ క్వాలిఫై అయ్యి తర్వాత బిఫోర్ ఎక్స్పెడిషన్ యాజ్ అ టీమ్ మేము ట్రైన్ చేసుకొని, అండ్ బికాజ్ వీ హ్యాడ్ టు సీ అదర్ థింగ్స్ ఆల్సో, సో ఇట్ వాజ్ మోర్ టాస్క్ డాంటింగ్. కానీ ఎస్, ఫైనలీ ఇట్ హ్యాపెండ్. శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ఉద్దానం ప్రాంతంలో పుట్టారు. అసలు మీరు ఆర్మీలోకి వస్తారని మీరు అనుకున్నారా? అసలు మీరు చదువుకున్నదే వైద్యపరమైనటువంటి కోర్సు. సో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆర్మీలోకి ఏ విధంగా ఎంటర్ అవ్వడం జరిగింది? అసలు మీ ఆలోచన అప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది?
సో మీరు చెప్పినట్టే శ్రీకాకుళంలో ఫస్ట్ గ్రాడ్యుయేటు. సో ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ అంటేనే చుట్టుపక్కల వాళ్ళు ఎంబీబీఎస్ ఏంటి అని చెప్పి ఎంబీబీఎస్ సీట్ దొరకకపోతే అసలు నువ్వు ఇప్పుడు చదివిందంతా వేస్ట్ కదా అని మా డాడీకి అనేవారు. అప్పుడు అనిపించేది, అప్పుడు మా డాడీకి అన్నా ఏం అవ్వదు, అయిపోతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మా పేరెంట్స్ తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ అండ్ బిగ్గెస్ట్ వాళ్ళకున్న భయంని వాళ్ళు సప్రెస్ చేసి నా వరకు తీసుకుని రాలేదు. సో ఫస్ట్ స్టెప్ వాళ్ళే తీసుకున్నారండి నాకు తెలిసిన వరకు. తర్వాత మన ప్రయత్నం అంది, కానీ చాలా వరకు పేరెంట్స్ మ్యానిపులేట్ చేసి వేరే డైరెక్షన్ తీసుకుని వస్తారు. సో ఎంతమంది చెప్పినా మా పేరెంట్స్ నా మీద నమ్మకంతో వదిలేశారు నా మీద. లక్కీగా అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్, నా ప్రయత్నంతో నాకు గవర్నమెంట్ సీట్ మెడికల్ కాలేజ్లో దొరికింది. సో నాకు తెలియదు యూనిఫామ్, అమ్మాయిలే యూనిఫామ్ వేసుకోవడం చాలా తక్కువ, అలాంటిది డాక్టర్స్ వేసుకోవచ్చు అని కూడా విషయం నాకు తెలియదు. ఒకరోజు యూట్యూబ్లో సరే ఆర్మీలో డాక్టర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎవరో ఒకరు కేర్ తీసుకోవాలి కదా, బయట నుంచి ఏమైనా రిక్రూట్మెంట్స్ ఉంటాయేమో అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. అప్పుడు ఒక బ్యూటిఫుల్ ఆర్మీ మెడికల్ కోర్ వీడియో ఉందండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ వీలుంటే చూడండి. ఇట్స్ లైక్ అది చూసాక ఆ మూమెంట్లో నేను డిసైడ్ అయ్యాను, నేను యూనిఫామ్ వేసుకోవాలి. నా దీనికన్నా బెస్ట్ సర్వీస్, దీనికన్నా పెద్ద ఆపర్చునిటీ ఈ లైఫ్లో ఈ కంట్రీకి నేను ఇవ్వలేనేమో అని అనిపించింది. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సో నేను బేసిక్లీ ఐ వాజ్ గుడ్ అట్ మై స్టడీస్ కాలేజ్లో కూడా. సో చాలామంది 4 years పీజీ చేయలేవు, ఎందుకు వెళ్ళడం అని ఒక థాట్ ఇన్స్టాల్ చేశారు. కొన్ని ఫ్యూ డేస్కి నాకు ఆ థాట్ రన్ అయింది. బట్ లక్కీలీ ఐ విల్ సే ఇట్స్ నాట్ లక్, బట్ స్టిల్ ఐ హ్యాడ్ ఫైనాన్షియల్ ఐ హ్యాడ్ ఫ్యామిలీ కన్స్ట్రెయిన్స్. దానివల్ల మై డిసిషన్ నేను ఎలా వర్క్ చేయాలి. సో I had already a goal. So both the things made me, it made me go in one direction. Inka final ga interview ichchanu. So there were luckily females ki vacancies takkuva, but still that year vacancies ekku undi. I could pass through everything with God's grace, and finally could wear that uniform. Proud moment anedi nothing else will ever. నేను గ్యారంటీ ఇవ్వగలనండి, నాకైతే దాట్ ఈస్ మై మోస్ట్ ప్రౌడ్ మూమెంట్. ఎంతమంది ఆ పరీక్షకి హాజరవడం జరిగింది, ఎంతమందిలో మీకు ఆర్మీలో సీట్ రావడం? అంటే నేను 18 days వరకు ఆ ఇంటర్వ్యూ అయింది. నేను వెళ్ళిన రోజు అయితే ఐ కుడ్ సీ 1000 members ఒకరోజు ఇంటర్వ్యూ వచ్చేవారు. కోవిడ్ టైం 2020లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో సెకండ్ వేవ్ కోవిడ్, ఫస్ట్ వేవ్ కోవిడ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. సో ఎవ్రీ డే దెర్ వాజ్ 1000 members అండ్ 18 days వరకు అయ్యింది. అండ్ అమ్మాయిల్లో ద వేకెన్సీస్ వేర్ 500 అండ్ అమ్మాయిలు సమ్ 50 to 70 వేకెన్సీస్ వేర్ దేర్. అండ్ అమ్మాయిలు సెలెక్ట్ అవ్వడమే 270 ఎంతో సెలెక్ట్ అయ్యారు. సో మీరు అంటే మీ గోల్ ఆర్మీలోకి రావాలని చిన్నప్పుడు అనుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి సాహసాలు వాటి మీద చాలా వరకు ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్ లెవెల్ నుంచి మీరు ఇలాంటి స్పోర్టింగ్ యాక్టివిటీస్ కానీ అడ్వెంచర్స్ కానీ వేటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది? స్కూల్లో అంటే నాకు ఆపర్చునిటీ దొరికింది స్పోర్ట్స్ లైక్ స్విమ్మింగ్. ఐ యామ్ అ వెరీ గుడ్ స్విమ్మర్. సో ఐ వాజ్ యాక్టివ్ ఇన్ స్విమ్మింగ్ అండ్ కబడ్డీ, ఖోఖో గేమ్స్ ఆడేదాన్ని. అండ్ ఐ వాజ్ మోర్ ఇన్ టు ఇలోక్యూషన్ కాంపిటీషన్స్, public speaking and studies. I was topper in my school. So it was balanced. Na life I could say it's always అది ఒక స్పైక్ ఇది ఒక స్పైక్ అని ఉండేది కాదు, ఎప్పుడు బ్యాలెన్స్లో ఉండేది. సో మై ఫాదర్ ఎప్పుడు స్పోర్ట్స్ అంటే కైండ్ ఆఫ్ అంత ఎంకరేజ్ చేయలేదు. అన్నారు ఫస్ట్ స్టడీస్ చేసుకో, బికాజ్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ లైక్ దిస్. అది అయ్యాక యూ కెన్ బిల్డ్ ఆన్. సో ఒక్కసారి నాకు ఎంబీబీఎస్ అయ్యాక, ఆర్మీలో జాబ్ అయ్యాక నా ఫస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీ అయితే నేను మా కాలేజ్ 3rd yearలో ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్ చేశాను, బురాన్ ఘాటి ఎక్స్పెడిషన్.
ఇట్స్ అది నా మైండ్ నా హార్ట్ని మొత్తం చేంజ్ చేస్తుంది. సో దాట్స్ హౌ మౌంటైన్స్ I got so much fond of mountaineering. And water as usual, Srikakulam river samudram pakkana periganu kabatti, so water is always there. Water and mountains is something which added new na MBBS life lo. Tarvata mountaineering course cheyalani undedi. సో ఒకసారి ఆర్మీకి వచ్చాక మౌంటైన్ కోర్స్ చేయడానికి ఆపర్చునిటీ నేను తీసుకున్నాను. తర్వాత నిమాస్ నాకు అడ్వాన్స్ మౌంటైనరింగ్, బేసిక్ రాఫ్టింగ్, ఇంటర్మీడియట్ రాఫ్టింగ్ అంతా నాకు నిమాస్ ఇన్స్టిట్యూట్ చేయించింది. సో మీరు మౌంటైనరింగ్ మీద చాలా వరకు ఇంట్రెస్ట్ ఉందంటున్నారు. ఆల్రెడీ ఒక ఎక్స్పెడిషన్ కూడా వెళ్ళడం జరిగింది. అసలు మౌంటైనరింగ్లో మీ ఆలోచన ఏంటి? మౌంటైనరింగ్ అనేది ఇట్స్ ఎమోషన్. అసలు మనం నేచర్ని అంత క్లోజెస్ట్ ఫామ్లో ఎక్కడ చూడలేము. అసలు నేను ఫస్ట్ మా నిమాస్లోనే గోరీచంద్ బేస్ క్యాంప్ వరకు వెళ్తాము బేసిక్ మౌంటైన్ ఎక్స్పెడిషన్లో. 15,000 ఫీట్లో కూడా నాకు ఒక ఫ్లవర్ కనిపించింది, ఒక బటర్ఫ్లై కనిపించింది. జనరలీ హిమాలయస్లో అలా ఉండదు. సో ఐ కుడ్ అండర్స్టాండ్ ఒక నేచర్ అనేది ఎంత డిఫర్ అవుతుందో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. అండ్ బేసిక్లీ మనకి నెట్వర్క్ ఉండదు. అండ్ వీ కనెక్ట్ టు నేచర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఫామ్ అండి. అంటే మనం నోటీస్ చేయకపోయిన విషయాలు కూడా మనం నోటీస్ చేస్తాం. అంటే నేను నిమాస్లో పోస్టెడ్ ఉన్నప్పుడు ఒకే ప్లేస్కి నేను 5 to 6 times వెళ్ళుంటా, కానీ ఏ రోజు కూడా నాకు అనిపించలేదు ఏంటి ఇదే దీనికి వెళ్తున్నామని. 15 kgs క్యారీ చేసుకుని వెళ్ళిన ఈ ఫ్లవరు ఈ సీజన్కి లేదు, ఈ లీఫ్ ఈ సీజన్కి వచ్చింది అనేది ఒక అటెన్షన్, ఆ కాన్సన్ట్రేషన్ అండ్ నేచర్ కనెక్షన్ ఇస్ అనదర్ లెవెల్. అండ్ వన్ వాట్ యు సే డిస్హార్టనింగ్ థింగ్ ఏంటంటే, నేను స్టార్టింగ్కి వెళ్ళినప్పుడు గ్లేషియర్ని చాలా ముందు వరకు చూసాం. వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఐస్ వాల్ అండి నిమాస్లో. దాన్ని మేము ఐస్ వాల్ ట్రైనింగ్కి we train ourselves, we train our students and we train ourselves in that. అది ఎంతవరకు ఇన్ అ ఇయర్ వెనక్కి వెళ్ళిందో ఐ సా ఇట్. గ్లోబల్ చేంజ్ అనేది, గ్లోబల్ వార్మింగ్ అనేది మనం బుక్స్లో చదువుతాం కదా, అది నేను ఇన్ పర్సన్గా చూసాక ఐ హ్యావ్ కంప్లీట్లీ బిఫోర్ ఆల్సో యూస్ టు బీ, బట్ ఐ మేక్ ష్యూర్ ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఎంతవరకు అయితే నేను నేచర్కి కాంట్రిబ్యూట్ చేయగలను అంతవరకు చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఇట్స్ నాట్ లైక్ సూపర్ఫిషియల్ మనం చదువుతున్నామని, ఇట్స్ మనం అది విట్నెస్ చేశాక ఇట్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ అస్. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది అనేది ఒక పెద్ద సాహసం చేశారు, అలాగే మౌంటైనరింగ్లో మీకు ఎక్స్పెడిషన్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రివర్ రాఫ్టింగ్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా చాలామంది, చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ముఖ్యంగా మహిళలు. సో వాళ్ళకి మీరు చెప్పే సూచన ఏంటి? నేనైతే అదే చెప్తా. ఏంటంటే అడ్వెంచర్ అనేది ఏంటంటే మనకు అనిపిస్తుంది ఇట్స్ లైక్ వెరీ డేంజరస్ అని. ఇట్స్ యాక్చువల్లీ డేంజరస్, నో డౌట్ ఇన్ ఇట్. కానీ అసలు లైఫ్ని ఎలా బతకాలి అనేది కూడా నేర్పిస్తుంది అడ్వెంచర్ స్పోర్ట్స్. ఫిట్నెస్, నో డౌట్, ఎక్స్ట్రీమ్లీ ఫిట్గా యూ హ్యావ్ టు బీ ఫిట్. అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మీకు ఫిట్ చేసేస్తుంది కూడా ఎండ్ రూట్. అండ్ అలాంగ్ విత్ ఫిట్నెస్ ఫేసింగ్ అ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మనకి ఈ ABC సిచ్యువేషన్ రావచ్చు అని మనం వెళ్తాం. ఏ నార్మల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఈ క్వశ్చన్స్ రావచ్చు అండ్ ఆల్ దిస్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ మనకి ఏ సిచ్యువేషన్ ఫేస్ అవుతుందో తెలియదు. బట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది మనకు నేర్పిస్తుంది హౌ కామ్లీ అండ్ కంపోజ్ మన బ్రెయిన్ హ్యావ్ టు బీ మీరు అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయాలని. సో దట్ ఈస్ ద ఓన్లీ వే అవుట్. మీ దగ్గర ఒకే రూట్ ఉంటే మీరు అలా అయిపోతారు. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ హ్యాస్ దట్ యూనిక్నెస్. మీరు పెద్ద ఎక్స్పెడిషన్స్ చేయకపోయినా చిన్న ఎక్స్ప్లోరేషన్ చేయాలి ఫర్ యువర్ ఫిట్నెస్, ఫర్ యువర్ మెంటల్ క్లారిటీ. సో దట్ అండ్ ద వే మీరు నేచర్ కనెక్ట్ అవుతారు, ఇంకా త్రూ ఎనీ అదర్ రూట్స్ ఐ రియలీ డౌట్. అండ్ లైక్ ఎనీ అదర్ స్పోర్ట్స్, adventure sports is also a sport, including the risk of life and danger increases. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో చాలామంది యూత్
అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్గా మారిపోవడం, లేదంటే ఇంకేవో ఉద్యోగాలు చూసుకోవడం, ఇలాంటి వాటికే చాలామంది కన్ఫైన్ అవుతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్మీ లాంటి వాటికి, లేకపోతే ఇంకో రకరకాలైనటువంటి వాటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా వరకు ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మారుతున్నటువంటి లైఫ్ స్టైల్స్, మారుతున్నటువంటి సినారియాలో ఎలాంటి ఆలోచన చేయాలనుకుంటున్నారు? యాజ్ ఏ మేజర్, యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ ఒక ఎక్స్పీడిషన్గా మీ అభిప్రాయం? ఇండియన్ ఆర్మీ ఆర్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అంటే ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది మీ అందరికి చెప్పడానికంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు ఇండియన్ ఆర్మీ. సో బేసిక్లీ ఆ ధైర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇండియన్ ఆర్మీ టీంతో వెళ్తున్నానని చెప్పి ధైర్యంగా వెళ్ళాను. అండ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ అ ఫ్యామిలీ. అంటే ఈ ఇమోషన్ టు సర్వ్ అ నేషన్ అనేది, ఆ ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎలాంటి జాబ్ ఇస్తుందో లేదో తెలియదు, కానీ అది ఆ విషయంలో నేను కమెంట్ చేయలేను. కానీ వేరింగ్ యూనిఫామ్ అండ్ సర్వింగ్ ఫర్ ద నేషన్ అనేది ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే నాకు పడుకున్నప్పుడు నాకైతే వస్తుంది. ప్రతిరోజు ఒకే యూనిఫామ్ వేసుకుంటున్నాం ఏంటి అని కొంతమందికి ఫీల్ వస్తుందేమో అని డౌట్ వస్తుంది. 1% కూడా రాదు. ప్రతిరోజు ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆ మిర్రర్లో చూసుకొని ఆ స్టార్స్ అయినా శోకస్తంభం అయినా అరేంజ్ చేసుకున్నప్పుడు ఆ ప్రౌడ్ ఫీలింగ్ అనేది ప్రతి మూమెంట్ లైక్ ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ మీ గురించి కాకుండా దానికి బియాండ్ చేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ సాటిస్ఫైయింగ్. అండ్ దీనంతా నోబెల్ ప్రొఫెషన్ ఐ డౌట్. అండ్ అడ్వెంచర్ వాళ్ళకు కూడా, అడ్వెంచర్లో ఎంతూజియాస్టిక్ వాళ్ళకు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఇస్ ఆర్మీ. ఎందుకంటే ఆర్మీలో దేర్ ఈజ్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్. ఆర్మీ అడ్వెంచర్ వింగ్లో చాలా కోర్సెస్ ఉన్నాయండి. మల్టిపుల్ కోర్సెస్ ఫర్ మౌంటైనరింగ్, రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, పారామోటరింగ్. అంటే మనకు తెలియబడిన కోర్సెస్ కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఆర్మీ అడ్వెంచర్ వింగ్ అనేది కంప్లీట్ ఒక యూనిట్ ఉంది. ఆర్మీ అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఆ వేలో ప్రమోట్ చేస్తుంది. అండ్ ఈవెన్ దో ఇఫ్ సమ్ సివిలియన్స్ అనుకుంటున్నారు వీ డోంట్ వాంట్ టు జాయిన్ ఆర్మీ, కానీ మాకు అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్స్యూ చేయాలి అని ఉంది అని, దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్, మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి ఫర్ మౌంటైనరింగ్. బట్ ఫర్ అదర్ అంటే లైక్ ఏరో, ఆక్వా అండ్ land activities like mountaineering, scuba diving, paragliding, paramotor, rafting ki there is an institute where I was posted, National Institute of Mountaineering and Adventure Sports. Adi Dirang, Arunachal Pradesh lo undi. So this is the only institute in the India which train the civilians in all the domains, land, aqua and aero. సో మీరు ఇప్పుడు ఆర్మీలో మేజర్గా ఉంటూ ఆర్మీలో డాక్టర్గా ప్రజెంట్ మీరు ఆర్మీలో మేజర్ ర్యాంక్తో డాక్టర్గా పనిచేస్తూ మరోపక్క మీరు ఉన్నటువంటి ఈ సాహస కార్యక్రమాలకు వెళ్ళడానికి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బోత్ డ్యూటీస్ని, ఎలా ముందుకెళ్తున్నారు? అది ఆర్మీయే ఇస్తుందండి ఆపర్చునిటీ. సో వాళ్ళు నాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో పోస్ట్ చేసిన వల్ల ఐ కుడ్ పర్స్యూ దిస్ అడ్వెంచర్ థింగ్. ఇంకా ఫర్దర్ కూడా పర్స్యూ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ లెట్స్ సీ either through army or na leaves lo ela avutado, now have to see. Ippudu varaku aithe it was little more easy for me to balance. Ippudu I have to work little hard. సో నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? ఎలా మీకు ఇంకా నెక్స్ట్ ఏం టార్గెట్ చేస్తుంది కదా? సో నెక్స్ట్ మీ టార్గెట్ ఏముంది, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నెక్స్ట్ అండి I really aspire more. మౌంటైనింగ్లో నాకు 8,000 మీటర్ పీక్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. లైక్ మౌంట్ కంచన్జంగా, మౌంట్ మకాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేదు. సో అండ్ మౌంట్ ఎవరెస్ట్ చేయాలని ఉంది. అండ్ రివర్ రాఫ్టింగ్లో మన ఇండియాలో జన్స్కార్ రివర్ ఉంది కదా, అది హై ఆల్టిట్యూడ్, సో అది ఉంది మనసులో. అండ్ ఐ వాంట్ టు డూ కొలరాడో రివర్. అక్కడ ఫస్ట్ రాఫ్టింగ్ అనేది స్టార్ట్ అయింది ఆ రివర్లో. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ టెక్నికల్ రివర్. సో మీ ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ చేసింది? మా ఫ్యామిలీ అనేది ఎప్పుడూ సపోర్టివ్. ఏ విషయానికి ఇంపాసిబుల్ అంటే ఎంత హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అది మన వల్ల కాదు అమ్మ, తక్కువ ఏం చెయ్యు అని ఎప్పుడు అనలేదు.
ఎందుకు అవ్వదు మన వల్ల, నువ్వు అనుకో, ఏదో దారి చూపిస్తుంది. దో చుట్టుపక్కల వాళ్ళు ఎంత అన్నా, అంటే యాజ్ అ డాక్టర్ కూడా అనేవారు, అసలు నీకున్న ప్యాషన్స్కి ఆ డాక్టర్ ప్రొఫెషన్కి ఎలా అవుతుంది అని. బట్ సి అ స్ట్రాంగ్ డిజైర్ ఇండియన్ ఆర్మీలో అయింది, మౌంటైన్ ఇన్స్టిట్యూట్, అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్లో పోస్టెడ్ అయ్యాను. థింగ్స్ ఎస్, హార్డ్ వర్క్ అనేది ఒక పాత్, బట్ మనకి స్ట్రాంగ్ డిజైర్ అండ్ అన్డివైడెడ్ డిజైర్. ఇవాళ కల్లా చాలామంది అది కావాలంటారు, మళ్ళీ పాసిబిలిటీ తక్కువ ఉందని ఓవర్ క్యాల్కులేషన్స్తో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేస్తారు. సో నేను ఓవర్ క్యాల్కులేటెడ్ పర్సన్ కాదు, అండ్ సమ్హౌ మా పేరెంట్స్ కూడా అది మోటివేట్ చేశారు. ఓవర్ క్యాల్కులేషన్స్ అవసరం లేదు, నీకు మనసుకి ఏమనిపిస్తే అది చేస్తూ వెళ్ళిపో, ఏదో ఒక దారి చూపిస్తుంది, నష్టం ఏముంది, లాభం లేకపోయినా పర్లేదు, నష్టం లేదు కదా. అంటే ప్రపంచ రికార్డు సాధించిన తెలుగు అమ్మాయి ముఖ్యమంత్రి గారిని అలాగే రాష్ట్ర గవర్నర్ని కూడా కలవడం జరిగింది. వాళ్ళ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ లభించింది? నేను నిజంగా చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. వాళ్ళు కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో ఇన్ పర్సన్. అండ్ సార్ వాళ్ళు కలిసి కూడా ఇన్ పర్సన్ వాళ్ళ వర్డ్స్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది ఒక న్యూ, అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నాకు, నేను ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసి వచ్చేసానే అయిపోయిందని అనిపించట్లేదు. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వర్డ్స్కి నాకు ఇంకో కొత్తది ఇప్పుడే స్టార్ట్ చేయాలేమో, నేను చేసిన తక్కువేమో అనిపిస్తుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి కవితకి చిన్నప్పటి నుంచి ఇలాంటి సాహసాలు, అలాగే స్విమ్మింగు, ఆటల మీద అసలు ఒక తల్లిగా మీరు ఎలా ప్రోత్సహించారు? చెప్పడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. మా అమ్మాయి ఇంత దీనికి వచ్చినందుకు మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఒక తల్లిగా, ఒక పేరెంట్స్గా. మా అమ్మాయికి చూసి చాలామంది పిల్లలు ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను. మా కవితకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్కి తను ముందుకెళ్ళింది. మేము కూడా తను చూసి ఆనందపడ్డాము. ఈరోజు తను ఇంత స్థాయికి ఎదిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, చాలా సంతోషిస్తున్నాం. ఇప్పటికే కవిత ఆర్మీలో డాక్టర్గా ఉన్నారు, సాహసాలు ఎన్నో చేస్తున్నారు. మీ అమ్మాయిని ఎలా చూడాలనుకుంటున్నారు? మా అమ్మాయి కాబట్టి ఎప్పుడు మేము పై స్థాయిలో చూడాలని ఆనందపడుతుంటాం. తను ఇంకా అంచులంచులకు ఎదిగి ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాం. ఎలా చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టపడింది? చిన్నప్పటి నుంచి మా అమ్మాయి చాలా హార్డ్ వర్క్ చేసేదండి. తను ఏమనుకుంటే అది పట్టుదలగా సాధించేది. తను కష్టపడి చదువుకొని పైకి వచ్చింది. మెడికల్ సీట్ తను సొంతంగా సంపాదించుకుంది. తను స్విమ్మింగ్ చాలా బాగా చేసేది, కానీ వాళ్ళ నాన్నగారు స్టడీ పోతుందని స్విమ్మింగ్కి ఏ రోజు కూడా పంపించలేదు. కానీ తను ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత తను ఏం కలలు కనింది ఆ కళలన్నీ తను నెరవేర్చుకుంది. తను నెరవేర్చుకున్నందుకు మేము చాలా 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 సంతోషిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. మా అమ్మాయిని చూసి చాలామంది పిల్లలు ముందుకొచ్చి ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ చేయాలని ఆశిస్తున్నాము. మేము సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి అంత పైకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. బ్రహ్మపుత్ర నది రివర్ రాఫ్టింగ్ మిగిల్చిన ఆనందం, అనుభూతి మరిన్ని సాహసాలకు ప్రేరణగా నిలుస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరెన్నో కీర్తి కిరీటాలను అందుకోవాలని చెప్పి ఒక ప్రణాళికతో ముందుకెళ్తానని చెప్పి కవిత చెప్తున్నారు.